సంస్థ నారాయణపురం మండలం లింగవారిగూడెం పోలింగ్ బూత్లో మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సతీ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు కూసుకుంట్ల దంపతులు. ఇక ఇడిగూడ పోలింగ్ బూత్లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్ వైస్ రవంతి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందరితో కలిసి క్యూ లైన్లో నిలబడి మరీ ఓటు వేశారు. సంస్థ నారాయణపురం మండలం లింగవారిగూడెంలో పోలింగ్ బూత్లో మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సతీ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు కూసుకుంట్ల దంపతులు. ఇక ఇడిగూడ పోలింగ్ బూత్లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్ వైస్ రవంతి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందరితో కలిసి క్యూ లైన్లో నిలబడి మరీ ఓటు వేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మేము మా ఓటు హక్కును వినియోగించుకున్నాం. ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా, అక్కా చెల్లెళ్ళని, అన్నదమ్ములందరినీ కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఈ ప్రాంత అభివృద్ధి కొరకై పాటుపడాలని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఓటు హక్కు అనేది ఈ ప్రజాస్వామ్యంలో చాలా గొప్పది. ప్రజలంతా కూడా తమ తమ ఓటు హక్కును వినియోగించి ఈ ప్రాంతాభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రాంతంలోని సమస్యలన్నిటినీ పరిష్కరించుకునే విధంగా తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మీ ద్వారా కోరుతాను. 2018 ఎన్నికల్లో 90% పైగా నమోదైంది పోలింగ్, ఇక్కడ ఓటింగ్ శాతం. ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?